అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు, సహస్రనామ కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పొంది ఉన్నారు. అదేవిధంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ సద్గురు రాజర్షి ఆత్మానంద స్వామి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ, కమిటీ సభ్యులు, భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ దివ్య శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని, అందులో భాగంగా ఈ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని, అలాగే కాశీలో అన్నపూర్ణాదేవి బియ్యంతో పూజలు చేసి భక్తులకు ప్రసాదములు ఏ విధంగా అందజేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా బియ్యం ప్రసాదంగా భక్తులకు అందజేయడం జరిగిందని, ఆ బియ్యం వండుకునే బియ్యంలో కలుపుకొని తినడం వలన వారింట్లో దినదిన అభివృద్ది చెందుతుందని తెలిపారు. అలాగే విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామ పెద్దలకు, యువకులకు, అలాగే విరాళ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే ప్రజలందరూ ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో సుఖశాంతులు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు, పరమేష్, నందా బంగారాజు, పొలమరిశెట్టి విజయ్ కుమార్, దాసరి లోకేష్, దాసరి హేమంత్, చింతల హేమంత్, గొర్లి వంశీ, నందా వినయ్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు, యువకులు, అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు మాతా అన్నపూర్ణేశ్వరి స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాలు చేసి ఉన్నాము. అదేవిధంగా ఈరోజు అలంకరణకి ప్రత్యేకంగా మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. జ్ఞానము, వైరాగ్యము, మోక్షము అనేటటువంటి ద్వారాలు తెలిసేటటువంటి మాత శ్రీ అన్నపూర్ణాదేవి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా భిక్ష అడగాలి. ఏమిటి భిక్ష? జ్ఞానము, వైరాగ్యము, మోక్షము ఇవన్నీ కూడా ప్రసాదించమ్మా అని చెప్పి అమ్మవారిని అడగాలట. అదేవిధంగా కాశీలో ఏ విధంగా అన్నపూర్ణాదేవి దేవాలయంలోకి వెళితే బియ్యాన్ని ప్రసాదంగా ఇస్తారో మన దేవాలయంలో కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి బియ్యాన్ని ప్రతి ఒక్క భక్తులకి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. దీనివలన ఇంట్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, అన్నపానాలకు లోటులు లేకుండా ఉంటాయని చెప్పి ఆ శాస్త్రం చెప్తోంది. అలాగే పుచ్చుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆనందంగా అమ్మవారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళుతూ మళ్ళా వచ్చే సంవత్సరం చెప్తూ ఉంటారు, అయ్యా గత సంవత్సరం బియ్యం ఇచ్చారు,
మా ఇంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవు, మళ్ళా ఈ బియ్యం ఇచ్చే అవతారం ఎప్పుడండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంత విశేషమైనటువంటి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణం అందరూ కూడా పొందుతూ ఉన్నారు. జై దుర్గా భవానీకు. శ్రీమాత్రే నమః. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో వేయించేస్తున్న లక్ష్మీదేవిపేటలో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు వేయించేస్తున్నారు. అలాగే మాకు ఈ అన్నపూర్ణాదేవి అవతారం మన ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అన్నపూర్ణాదేవి అవతారం అయినా కానివ్వండి, ఏ అవతారం అయినా సరే విశేషంగా అలంకరణ చేసిన మా ప్రతాప్ గారు ప్రధాన అర్చకులైనటువంటి ప్రతాప్ శర్మ గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో కాశీలో ఏ విధమైన ఆ బియ్యాన్ని ప్రసాదంగా ఇస్తారో ఇక్కడ మన లక్ష్మీదేవిపేటలో వచ్చేస్తున్న కనకదుర్గ అమ్మవారికి బియ్యం ప్రసాదంగా ఇస్తారు. ప్రతి వారికి కూడా వచ్చి ఆ బియ్యం ప్రసాదాన్ని తీసుకువెళ్ళి మీ ధాన్య భాండాగారంలో కలుపుకొని ఆయురారోగ్యాలతో తర్వాత భోగభాగ్యాలతో తూగుతారని కోరుకుంటూ జై దుర్గా భవానీకు జై. ఓం శ్రీ మాత్రే నమః. అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు 4వ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవిగా దర్శన భాగ్యం మనందరికీ కలిగిస్తున్నారు. ఆ కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి ఈ లక్ష్మీదేవిపేట దేవస్థానంలో కూర్చొని అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తున్నట్టు ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి కరుణా కటాక్షం పొందుతారని కోరుచున్నాము. అలాగే ఈ ఆలయ వ్యవస్థాపకులు గొర్రెలి రాము, వేపూరు రమేష్ గారు ఆధ్వర్యంలో మాకు విగ్రహదాతలుగా అమ్మవారిని సాక్షాత్తు ఇక్కడ ప్రతిష్ఠించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటారని పొందుతారని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని. అనకాపల్లి జిల్లాలో వెలిసి ఉన్న లక్ష్మీదేవిపేటలో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. శరన్నవరాత్రులు అంటే ఈ 9 రోజులు అమ్మవారిని వేలాది మంది భక్తులు వచ్చి శరణు వేరుకుంటారు. శరణ్ అంటే ఏంటి? అమ్మవారికి అత్యంత ప్రీతి మాత్రమైన ఆ యొక్క మనసును అర్పిస్తారు, ఆ పండ్లు ఫలాలు అర్పిస్తారు. సర్వము అర్పణ చేయడమే శరణు వేడుకోవడం. ఆ శరణ్ నవరాత్రులుగా పరిగణింపబడింది ఆది నుంచి. కాబట్టిగా ఇక్కడ అమ్మవారు ఈ 9 రోజులు నవదుర్గా మాతగా వెలుస్తారు. 9 అవతారాలు. నవదుర్గ అంటే ఏమిటి? 9 అవతారాలు. ఆ 9 అవతారాల్లో ఇంచుమించు కనకదుర్గ అమ్మవారి యొక్క కలల్లాగా ఆవిడ యొక్క రూపధారిగా ఇక్కడ అలంకరించుకుంటూ అమ్మవారికి దీపధూప నైవేద్యాలు, అలాగే అమ్మవారికి అలంకరణలు చేసి భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు శ్రీ ప్రతాప శర్మ ఇక్కడ పంతులు గారు. కాబట్టిగా ఈ విశాఖ జిల్లా అంతా భక్తులు తాకిడి. అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి వారి యొక్క కోరికలు అమ్మవారితో చెప్పి ఆ కరుణా కృపా కటాక్షాలు పొందుతూనే ఉంటారు. ఒక విషయము, ఎవరైనా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మనస్సులో ఉన్న భావాలు చెప్పుకుంటే కంపల్సరిగా నెరవేరుతున్నాయని ఒక సత్యం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా వేలాది మంది తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టిగా భక్తులారా, ఈ యొక్క అమ్మవారిని మీరందరూ దర్శించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీదేవిపేట గ్రామం విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మీరు అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలు పొందాలని
ఆమె యొక్క కరుణ కృపా కటాక్షాలు మీకు అందరికీ ఉండాలని అందరూ కూడా రావాలని కోరుకుంటూ మనస వాచ కర్మన మీ సద్గురు రాజఋషి ఆత్మానంద స్వామి శివోహం.